ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే. నీ కార్యకర్తలను రెచ్చగొడతావు, కిరాయి రౌడీలను తెచ్చి ప్రోత్సహిస్తావు. మేము అంటాం అంచవేయటం పెద్ద కష్టం కాదు, అంచవేయటం పెద్ద చేతగానితనం కాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు పెరుచుకొని మేల్కోండి. అభూత కల్పనలు సోషల్ మీడియాలో బూతులా, పచ్చి బూతులు తిడతారా, గోబెల్స్ ప్రచారం చేస్తారా? అసలు ఇంత నోటికి వస్తే ఏది చెప్తే అది అబద్ధాలు చెప్పేసాడు. అబద్ధాలు అగ్రగణ్యుడు, అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఏమీ జరగలేదు. నువ్వేం చేసావు? 3,000 రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి? 5 ఏళ్ళు పట్టింది. తల్లికి వందనం ఇస్తానన్నావు, ఏం చేసావు? ఒక్కళ్ళకి ఇచ్చావు. ముగ్గురికి ఇస్తానన్నావు, ఎంతమంది పిల్లల్లోనే ఇస్తానన్నావు? ఒకళ్ళకి ఇచ్చావు. 3 ఏళ్ళు ఇచ్చావు, 2 ఏళ్ళు లేకపోయావు. పోయిన ఒక రోడ్డు వేసావా? అన్నీ ఎక్కడ చూసినావు. ప్రాజెక్టులు కట్టావా? ఎక్కడికెక్కడ ఆపేసావు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడావా? వాటి జల మిషన్ లాంటివి ఎన్ఎంఆర్ఈ కార్యక్రమాలన్నీ పక్కకు పట్టించేసావు. ఏం చేసావు? నిరేగా పక్కదారి పట్టిపోయింది. ఒక పథకం అయిందా? ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? పారిశ్రామికవేత్తలను బెదిరించావు, పారిపోయారు. పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో అగామిగా వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక స్థానానికి తెచ్చి ఈ సంవత్సరంలో ఒక నూతన కొత్త వైభవం తేవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది.